హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మనం గత వీడియో పార్ట్ 8లో లాంగ్ సెంటెన్స్లో వెర్బ్, మాడిఫైయర్, అటాచ్మెంట్ ఎలా పనిచేస్తాయో చూసాం. కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా క్లాజా లేదా అటాచ్మెంటా? రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి? అది ఎందుకు నౌన్ని డెకరేట్ చేస్తుంది? బట్, హూ, విచ్ లాంటి వర్డ్స్ అసలు ఎందుకు వస్తాయి? ఈ కన్ఫ్యూజన్ క్లియర్ కాకపోతే కొత్త వాక్యం ఎంత బ్రేక్ చేసినా 100% క్లారిటీ రాదు. అందుకే ఈ పార్ట్ 9లో క్లాజ్ అంటే ఏంటి, రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్ ఏం చేస్తుంది, అటాచ్మెంట్ కి రిలేటివ్ క్లాజ్ కి తేడా ఏంటి అన్నీ కూడా నానో లెవెల్లో తెలుగులో హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వాక్యంతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైతే మీరు ఏ వాక్యాన్ని చూసినా న్యూస్ లో మీకు అసలు భయం ఉండదు. అసలు క్లాస్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉన్న పదాల సమూహాన్ని క్లాజ్ అంటారు. ఏ వాక్యంలో అయినా సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, దాన్నే క్లాజ్ అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాజ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. సింపుల్ గా చెప్పాలంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉన్నదాన్ని క్లాజ్ అంటారు. ఉదాహరణకు హీ స్లీప్స్, అతను పడుకున్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, స్లీప్స్ అనేది వెర్బ్. అది ఏ వర్బ్ అయినా కానివ్వండి, సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవది బికాస్ హీ స్లీప్స్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది హీ, స్లీప్స్ అనేది వెర్బ్. ఇది ఒక క్లాస్. అందులో ఏమాత్రం సందేహం లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. మనకు మెయిన్ రూల్ ఏంటంటే క్లాస్ లో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి. కానీ ఈ సెంటెన్స్ ఒంటరిగా నిలవదు. బికాస్ హీ స్లీప్స్ అనేది పూర్తి వాక్యానికి అర్థం కాదు. ఒక వాక్యం పూర్తిగా ఉన్నా లేదా అసంపూర్ణంగా ఉన్నా కూడా అందులో సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే అది క్లాజ్ అవుతుంది. కానీ ఇది పూర్తి వాక్యం కాదు. ఫిక్స్డ్ రూల్ ఏంటంటే క్లాజ్ ఉండాలంటే సబ్జెక్టు వెర్బ్ తప్పనిసరి. ఇలాంటివి నోట్ చేసుకోవాలి, మీకు ఇంకా ఎప్పుడు కూడా డౌట్ ఉండదు. మరి క్లాజ్ ఎందుకు ముఖ్యమైంది? సెంటెన్స్ లాంగ్ అయినా, న్యూస్ లాంగ్వేజ్ కష్టమైన సెంటెన్స్ లో క్లారిటీ క్లాజ్ వల్లే వస్తుంది. క్లాజ్ లేకపోతే ఆ వాక్యం స్పష్టంగా ఉండదు. అందుకే ఈ క్లాజ్ అనేది ముఖ్యమైంది. ఇప్పుడు అసలు విషయం, రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి? రిలేటివ్ క్లాజ్ అంటే ఒక నౌన్ గురించి అదనపు సమాచారం ఇచ్చే క్లాజ్ ని రిలేటివ్ క్లాజ్ అంటారు. రిలేటివ్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా నౌన్ గురించి ఎక్స్ట్రా సమాచారం ఇస్తుంది. ఇది నేను ఎందుకు ఇక్కడ నోట్ చేశానంటే మీరు తప్పకుండా మర్చిపోకుండా రాస్తారని. నేను ఓరల్ గా మాటల రూపంలో చెప్తే మీరు నోట్ చేయకపోవచ్చు, అందుకే ఇక్కడ నేనైతే రాయడం జరిగింది. ఇలాంటి ఫిక్స్డ్ డెఫినేషన్స్ మీరు నోట్ చేసుకోవాలి. రిలేటివ్ క్లాజ్ అంటే ఒక నౌన్ గురించి ఎక్స్ట్రా సమాచారం ఇస్తుంది. ఉదాహరణ చూద్దాం. హూ ఈస్ స్టాండింగ్ దేర్ ఈస్ ఎ డాక్టర్. ఇక్కడ ద మ్యాన్ అనేది సబ్జెక్ట్, దీన్నే నౌన్ అని కూడా చెప్తారు. ద మ్యాన్ అనేది నౌన్. హూ ఈస్ స్టాండింగ్ దేర్ ఇది రిలేటివ్ క్లాస్. ద మ్యాన్ హూ ఈస్ స్టాండింగ్ దేర్ ఈస్ ఎ డాక్టర్. ఎవరైతే అక్కడ నిల్చున్న వ్యక్తో ఆ వ్యక్తే ఒక డాక్టర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రిలేటివ్ క్లాస్ రాయాల్సి ఉంటుంది. సింపుల్ గా ద మ్యాన్ ఈజ్ ఎ డాక్టర్ అంటే ఆ వ్యక్తి ఒక వైద్యుడు అని చెప్పొచ్చు. కానీ అక్కడ నిల్చున్నటువంటి వ్యక్తే ఆ వైద్యుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది మ్యాన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే నౌన్ గురించి అదనపు సమాచారం ఇచ్చే దానినే రిలేటివ్ క్లాస్ అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ చిన్న సందేహం ఉన్నా మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకొని కామెంట్ లో యాడ్ చేయండి. దాన్ని చాలా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. మీరు ఎగ్జాంపుల్ తో సహా అడిగితే నేను మీకు క్లియర్ గా సమాధానం చెప్పగలను. కొంచెం ఇంగ్లీష్ మీద ఎక్కువ ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే రిలేటివ్ అని పేరు ఎందుకు వచ్చింది? రిలేటివ్ క్లాజ్ అంటున్నాం, రిలేటివ్ ప్రొనౌన్ అంటున్నాం, ఇది ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏంటంటే రిలేటివ్ క్లాజ్ లోని సమాచారం ముందున్న నౌన్ తో రిలేట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి హూ ఈ స్టాండింగ్ దేర్ అనేటటువంటిది ఇక్కడ నౌన్ తో రిలేట్ అవుతుంది కాబట్టి, సంబంధం ఉంటుంది కాబట్టి రిలేటివ్ అని చెప్పుకున్నాం. అందుకే రిలేటివ్ క్లాజ్ అంటున్నాం.
హూ ఈజ్ స్టాండింగ్ దేర్ ఈ ఎంటైర్ క్లాజ్ అంతా కూడా ఈ నౌన్ తో సంబంధం కలిగి ఉంది కాబట్టి రిలేటివ్ క్లాజ్ అంటున్నాం. మీరు తెలుగులో సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే రిలేటివ్ క్లాజ్ అనేది నౌన్ కు సంబంధించినటువంటి క్లాస్. ఇది నోట్ చేసుకోండి. మరి రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్ ని క్లాస్ తో కలిపే పదాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ద మ్యాన్ అనేది నౌన్. ఇక్కడ ఈ స్టాండింగ్ దేర్ అనేది రిలేటివ్ క్లాస్. అది దేనితో కలుపుతుంది? ఇక్కడ ఒక పదంతో కలుపుతుంది. నేను ఇంతకు ముందు రాయడం జరిగింది. హూ, విచ్, దట్ ఇవన్నీ కూడా నౌన్ ని క్లాస్ తో కలుపుతాయి కాబట్టి వీటినే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. హూ, విచ్, దట్. మనం ఇవన్నీ ఒక వాక్యంలో అప్లై చేయకుండా ఎన్ని థియరీ క్లాసులు విన్నా, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసినా, ఎన్ని పుస్తకాలు చదివినా మీకు క్లారిటీ ఉండదు. కాబట్టి మీరు ప్రాక్టికల్ గా ఒక వాక్యాన్ని తీసుకొని వాటి మీద ప్రయోగం చేస్తూ ఉంటే మీకు సబ్జెక్ట్ మీద మరింత పట్టు వస్తుంది. మీరు లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నౌన్ ని క్లాస్ తో కలిపే పదాన్నే రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. సందర్భం వచ్చినప్పుడు ఇవి రిఫర్ చేసుకోండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేయండి. ఇక్కడ హూ అనేది ఎప్పుడు కూడా పీపుల్ తో కనెక్ట్ అవుతుంది. విచ్ అనేది థింగ్స్ తో కనెక్ట్ అవుతుంది. ఇవి కూడా నోట్ చేసుకోవాలి. హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు పీపుల్ అనే నౌన్ ఉండాలి. విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు థింగ్స్ ఉండాలి. దట్ వచ్చినప్పుడు పీపుల్ అవ్వచ్చు లేదా థింగ్స్ కూడా అవ్వచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా మంది సింపుల్ గా రిలేటివ్ ప్రొనౌన్ అంటుంటారు. దాని మీనింగ్ పూర్తిగా తెలియకుండా. ఇవి తెలుసుకొని కనుక మీరు న్యూస్ పేపర్ చదివితే మీకు అసలు డౌట్ ఉండదు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ద కంట్రీ విచ్ ఈస్ రిచ్ ఇన్ ఆయిల్ ఫేస్డ్ ప్రెజర్. ఇందులో ముందుగా మనం కనిపెట్టాల్సింది నౌన్. ఇది నౌన్. ఈ నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే విచ్ ఈస్ రిచ్ ఇన్ ఆయిల్. ఏదైతే సమృద్ధిగా ఉందో అదే ఆ దేశం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రిలేటివ్ క్లాస్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నౌన్ ని క్లాస్ తో ఏ పదం కలుపుతుంది? విచ్ కలుపుతుంది. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. విచ్ ఈస్ రిచ్ ఇన్ ఆయిల్. నెక్స్ట్ ఫేస్డ్ ప్రెజర్. ఒత్తిడిని ఎదుర్కొంది. ఫేస్డ్ అంటే ఎదుర్కోవడం, ప్రెజర్ అంటే ఒత్తిడి. ద కంట్రీ విచ్ ఈస్ రిచ్ ఇన్ ఆయిల్. ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విచ్ ఈస్ రిచ్ ఇన్ ఆయిల్ అనేది మొత్తంగా రిలేటివ్ క్లాస్. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఎందుకు విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్పుకున్నామంటే ఇది నౌన్ గురించి చెబుతుంది. ద కంట్రీ విచ్ ఈస్ రిచ్ ఇన్ ఆయిల్. ఏ దేశమైతే ఆయిల్ సమృద్ధిగా ఉందో లేదా చమురు సమృద్ధిగా ఉందో ఆ దేశమే ఈ దేశం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. మనం గతంలో ఇంగ్లీష్ నుంచి తెలుగులో డీటెయిల్ గా తెలుసుకున్నప్పుడు ఇలాంటి పదాలు చాలా సార్లు రిపీట్ అయ్యాయి. అవి చెప్పుకున్నాం కేవలం ఆ వాక్యం వరకే. కానీ ఇక్కడ డీటెయిల్ గా తెలుసుకుంటున్నాం రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి, రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి. సో మీరు ఇంకా మర్చిపోవడానికి అవకాశం లేదు. మీరు పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు అంటే ఇప్పటి వరకు కంటిన్యూస్ గా కనుక ఏ వీడియో మిస్ కాకుండా మీరు కనుక చూసినట్లయితే మీకు ఒక ప్రధానమైనటువంటి సందేహం ఉండాలి. అదేంటంటే ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అనేది అదనపు సమాచారం, అటాచ్మెంట్ అనేది కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే అదనపు సమాచారం. ఈ రెండు కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. వాక్యంలో మనం అటాచ్మెంట్ గురించి చెప్పేటప్పుడు ఈ అటాచ్మెంట్ అనేది వాక్యాన్ని డెకరేట్ చేస్తుంది అని చెప్పాం. దీన్నే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ కూడా రిలేటివ్ క్లాజ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది కూడా వాక్యాన్ని డెకరేట్ చేస్తుంది. కానీ వీటి మధ్య ముఖ్యమైనటువంటి తేడాలు ఏంటో తెలుసుకుందాం. అటాచ్మెంట్ అనేది సెంటెన్స్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఒక వాక్యం గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం ఉంటే అది అటాచ్మెంట్ అవుతుంది. అది రీజన్ కావచ్చు, మేనర్ కావచ్చు. ఏదైనా టైం, ప్లేస్, రీజన్, మేనర్ ఏదైనా కావచ్చు. వీటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం వాక్యానికి జోడిస్తే అది అటాచ్మెంట్ అవుతుంది. వెరీ క్లియర్. ఉదాహరణకు ఈ లెఫ్ట్ ఆన్ సండే అనేది సబ్జెక్ట్, లెఫ్ట్ అనేది వెర్బ్. అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆన్ సండే అనేది టైం గురించి చెప్తుంది. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం. ఆదివారం నాడు అతను వెళ్ళిపోయాడు.
ఈ ఆన్స్ అంటే అటాచ్మెంట్ లేకపోయినా వాక్యం పూర్తవుతుంది, కానీ వాక్యాన్ని ఇది డెకరేట్ చేస్తుంది. హీ వర్క్డ్ ఇన్ ఢిల్లీ. ఇక్కడ హీ వర్క్డ్ అతను పని చేశాడు, వాక్యం పూర్తయింది. ఇన్ ఢిల్లీ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం. ఇది ప్లేస్ అని తెలుపుతుంది. ప్లేస్ అని తెలిపిన, టైం గురించి చెప్పిన, కారణం గురించి చెప్పిన, మేనర్ గురించి చెప్పిన, ఈ వీటి గురించి ఏది చెప్పినా కూడా అదంతా కూడా అటాచ్మెంట్ లోనే భాగం. వాక్యానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నే అటాచ్మెంట్ అంటారు. వీటిని తీసేసినా కూడా వాక్యం పూర్తిగానే ఉంటుంది. అటాచ్మెంట్ అనేది సెంటెన్స్ లెవెల్ డెకరేషన్. ఇది వాక్యాన్ని డెకరేట్ చేస్తుంది. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మరి ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అన్నా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని చెప్పుకున్నాం. మరి ఇది దేని గురించి చెప్తుంది? కేవలం నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నౌన్ అంటే తెలుగులో మనందరికీ తెలుసు, నామవాచకం అంటారు. నామవాచకం లేదా నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఈ నౌన్ లేకుండా రిలేటివ్ క్లాజ్ అనేది ఉండదు. నౌన్ ఉండాలి, నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ద మ్యాన్ హూ వాస్ అరెస్టెడ్ ఈస్ ఫేమస్. ఇక్కడ ద మ్యాన్ అనేది నౌన్. ఈ మ్యాన్ గురించి ఈ క్లాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హూ వాస్ అరెస్టెడ్, ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతనే ఆ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రిలేటివ్ క్లాజ్ రాయాల్సి ఉంటుంది. ఈ నౌన్ ని, ఈ క్లాజ్ ని కలిపే పదాన్ని మనం ఏమని చెప్పుకున్నాం? రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పుకున్నాం. పీపుల్ కి హూ అని చెప్పుకున్నాం, థింగ్స్ కి విచ్ అని చెప్పుకున్నాం, దట్ అని చెప్పుకున్నప్పుడు పీపుల్ రావచ్చు, థింగ్స్ కూడా రావచ్చు. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హూ వాస్ అరెస్టెడ్ అనేది రిలేటివ్ క్లాజ్. ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతని ఆ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ రిలేటివ్ క్లాజ్ రాయాలి. హీఈస్ ఫేమస్, అతను ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ మీకు ఒక ఇంగ్లీష్ గ్రామర్ పరంగా చిన్న డౌట్ రావాలి. హూ వాస్ అరెస్టెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, ప్యాసివ్ వైజ్ లో ఉంది, అంతవరకు క్లియర్. కానీ ఇక్కడ మళ్ళీ ఈజ్ ఎందుకు వచ్చింది? అరెస్ట్ అయిన వ్యక్తి ఈజ్ ఫేమస్, అతను ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అతను ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, ఈ రెండింటిని కనెక్ట్ చేయకూడదు. గతంలో ఇతను అరెస్ట్ అయ్యారు, అతను ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. హూ వాజ్ అరెస్టెడ్ అనేది కేవలం ఆ వ్యక్తికి సంబంధించింది. గతంలో అరెస్ట్ అయ్యారు, అతను ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ చిన్న సందేహం ఉన్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కామెంట్ చేయండి, దానికి నేను మీకు క్లియర్ గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద మ్యాన్ హూ వాస్ అరెస్టెడ్ ఈస్ ఫేమస్ అనేది రిలేటివ్ క్లాస్ లో భాగం, ఎందుకంటే అది నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రిలేటివ్ క్లాజ్ అనేది నౌన్ లెవెల్ డెకరేషన్, నౌన్ ని డెకరేట్ చేస్తుంది. అటాచ్మెంట్ అనేది వాక్యాన్ని డెకరేట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య మీకు ఒక క్లారిటీ ఉంటే మీకు వాక్యం సింపుల్ గా అర్థమవుతుంది. రిలేటివ్ క్లాజ్ నౌన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ అటాచ్మెంట్ అనేది వాక్యాన్ని డెకరేట్ చేస్తుంది. ఒక ఫిక్స్డ్ రూల్ ఏంటంటే అటాచ్మెంట్ అనేది సెంటెన్స్ ని డెకరేట్ చేస్తుంది, రిలేటివ్ క్లాజ్ అనేది నౌన్ ని డెకరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ లో వచ్చిన వాక్యాన్ని చాలా డీటెయిల్ గా మన రిలేటివ్ క్లాస్ కు అనుగుణంగా ఎలా చదవాలో తెలుసుకుంటూ, మనం మంచి ఇంగ్లీష్ ని ఎలా ఆలోచించాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా, ది యునైటెడ్ స్టేట్స్ క్యాప్చర్డ్ వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో and took him out of the country on Saturday after an extraordinary nighttime operation that was accompanied by a flurry of strikes following months of escalating pressure on the oil-rich South American nation. ముందుగా మనం ఏం చదవాలంటే మెయిన్ ఐడియా మాత్రమే చదవాలి. అదేంటి? ది యునైటెడ్ స్టేట్స్ క్యాప్చర్డ్ నికోలస్ మదురో అండ్ టుక్ హిమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ముందుగా మనం మెయిన్ ఐడియానే చదవాలి. అదేంటంటే ది యునైటెడ్ స్టేట్స్ క్యాప్చర్డ్ నికోలస్ మదురో అండ్ టుక్ హిమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఇలా చేస్తేనే మనకు క్లారిటీ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ది యునైటెడ్ స్టేట్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఇదే నౌన్ అని కూడా మనం చెప్తాం. ది యునైటెడ్ స్టేట్స్ సబ్జెక్ట్. ఇందులో యాక్షన్స్ ఏమున్నాయి? క్యాప్చర్డ్ అనేది ఒక యాక్షన్, ఇది వెర్బ్. అలాగే టుక్ అనేది కూడా ఒక వెర్బ్. ఆబ్జెక్ట్ అనేది నికోలస్ మదురో, అలాగే హిమ్ అనేది కూడా ఆబ్జెక్ట్.
ఇక్కడ వాక్యం పూర్తయింది, మీనింగ్ క్లియర్ గా ఉంది. అమెరికా నికోలస్ మదురోను పట్టుకుని దేశం బయటికి తీసుకెళ్ళింది. క్యాప్చర్డ్ అంటే పట్టుకోవడం, టుక్ హిమ్ తీసుకెళ్ళింది దేశం బయటికి. ఇంతవరకు క్లియర్. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావాలి. మనం ఫైనైట్ వర్బ్ లేదా బాస్ వర్బ్ అనేది ఒకటే ఉంటుందని చెప్పాము ఇక్కడ, కానీ రెండు ఉన్నాయి. క్యాప్చర్డ్ అని ఉంది, అలాగే టుక్ అని ఉంది. ఇక్కడ రెండు వర్బ్స్ కనిపిస్తున్నాయి. అది ఇక్కడ ఎలా వర్తిస్తుంది? ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక రూల్ ఏంటంటే వన్ క్లాస్. ఇదొక క్లాస్. క్లాస్ అంటే ఏమని చెప్పుకున్నాం ఇంతకు ముందు? ఒక సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. ఒక క్లాస్ లో వన్ బాస్ వర్బ్ గ్రూప్ ఉంటుంది. అంటే బాస్ వర్బుల సమూహం. ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే ఉంది, టెన్స్ ఒకటే ఉంది, పాస్ట్ టెన్సే ఉంది, క్లాస్ కూడా ఒకటే ఉంది. క్యాప్చర్డ్ ప్లస్ టుక్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ప్రెడికేట్. ఇక్కడ క్యాప్చర్డ్ ప్లస్ టుక్ ఈ రెండింటిని కలిపితే కాంపౌండ్ ప్రెడికేట్ అంటారు. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు గ్రామర్ రూల్స్ డీటెయిల్ గా చెప్పడం లేదు, ఇంగ్లీష్ లో ఎలా ఆలోచించాలి అనే విషయం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను, గమనించాలి. ఇవి రెండు కలిపితే ఒకే బాస్ వర్బ్ గ్రూప్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పుకున్న ఒక క్లాస్ లో ఒకే బాస్ వర్బ్ గ్రూప్ ఉండొచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అసలు ప్రెడికేట్ అంటే ఏంటి అని. సింపుల్ గా ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ తప్ప వాక్యంలో మిగిలినదంతా ప్రెడికేటే, సబ్జెక్ట్ ఉండకుండా. ఉదాహరణకు ది యునైటెడ్ స్టేట్స్ పక్కన పెడితే మిగిలింది క్యాప్చర్డ్ నికోలస్ మదురో అండ్ టుక్ హిమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అనేది అంతా కూడా ప్రెడికేట్. సబ్జెక్టుని వెర్బ్ని కలిపితే క్లాజ్ అవుతుంది, సబ్జెక్ట్ తప్ప మిగిలిందంతా చెప్తే అది ప్రెడికేట్ అవుతుంది. ఇది మీరు నోట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ తో సహా. క్యాప్చర్డ్ నికోలస్ మదురో అండ్ టుక్ హిమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అనేది ఇదంతా కూడా ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కలిపితే క్లాజ్ అవుతుంది. ఇది క్యాప్చర్డ్ ప్లస్ టుక్ అనేది కాంపౌండ్ ప్రెడికేట్. ఈ క్యాప్చర్డ్ ప్లస్ టుక్ అనేది ఒకే క్లాజ్ లో ఒక బాస్ వర్బ్ గ్రూప్ ఉంటుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ ఫైనైట్ వర్బ్స్ ఉంటాయి, వాటిని బాస్ వర్బ్ గ్రూప్ అంటారు. ఇప్పుడు వీటికి అటాచ్మెంట్స్ యాడ్ చేద్దాం. మొదటి అటాచ్మెంట్ ఏంటంటే ఆన్ సాటర్డే. ఇది ఒక అటాచ్మెంట్. దీన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. శనివారం నాడు. ఇక్కడ ఆన్ సాటర్డే తీసివేసినా కూడా ఈ వాక్యం యొక్క అర్థం మారదు, కాబట్టి ఇది అడిషనల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది, అంటే అదనపు సమాచారం అవుతుంది. రెండవ అటాచ్మెంట్ ఏంటంటే ఆఫ్టర్ అన్ ఎక్స్ట్రాడినరీ నైట్ టైమ్ ఆపరేషన్. ఆఫ్టర్ అన్ ఎక్స్ట్రాడినరీ నైట్ టైమ్ ఆపరేషన్ అనేది రెండవ అటాచ్మెంట్. ఇది కూడా ప్రిపోజిషన్ ఫ్రేజ్ అనొచ్చు, దీన్నే అటాచ్మెంట్ అని కూడా అనొచ్చు. ఇది రెండవ అటాచ్మెంట్. నైట్ టైమ్ ఆపరేషన్ అంటే అసాధారణమైనటువంటి రాత్రి ఆపరేషన్ తర్వాత. ఇప్పుడు ఇక్కడే మనకు అసలైనటువంటి కంటెంట్ మొదలవుతుంది. పార్ట్ 9 కి సంబంధించినటువంటిది రిలేటివ్ క్లాస్. ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ దట్ అనేది రిఫర్స్ టు దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఇక్కడ దట్ అనేది దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఆపరేషన్ నౌన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాస్ అకంపెనీడ్. వాస్ అకంపెనీడ్ అనేది రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్ ఈ ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ నౌన్ ని మరియు రిలేటివ్ క్లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్ ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్. ఇది ఆపరేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కొత్త యాక్షన్ కాదు. ఇది నౌన్ లెవెల్ డెకరేషన్, నౌన్ ని మాత్రమే డెకరేట్ చేస్తుంది. ఈ ఆపరేషన్ కు అనేక దాడులు కూడా తోడయ్యాయి. ఎ ఫ్లర్రీ ఆఫ్ స్ట్రైక్స్ అంటే అనేక దాడులు తోడయ్యాయి. ఇక్కడ ఈ రిలేటివ్ క్లాజ్ అనేది ఆపరేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటే ఈ బై ఏ ఫ్లరీ ఆఫ్ స్ట్రైక్ అనేది అటాచ్మెంట్ అవుతుంది. ఈ రిలేటివ్ క్లాజ్ అనేది ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ బై ఏ ఫ్లరీ ఆఫ్ స్ట్రైక్స్ అంటే ఇది ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కాబట్టి దీనిని అటాచ్మెంట్ అని చెప్తారు. ఈ వాక్యాన్ని తీసేసినా కూడా వాక్యం యొక్క అర్థం మారదు, కాబట్టి ఇది అటాచ్మెంట్ గా చెప్పొచ్చు. ఇంతకుముందు మనం అటాచ్మెంట్స్ ఏమని చెప్పుకున్నాం? ఆన్ సాటర్డే, ఆఫ్టర్ అన్ ఎక్స్ట్రాడినరీ
నైట్ టైం ఆపరేషన్ అనేది కూడా అటాచ్మెంట్ గానే చెప్పుకున్నాం. మూడవది బై ఏ ఫ్లరీ ఆఫ్ స్ట్రైక్స్. మూడవ అటాచ్మెంట్ ఏంటంటే బై ఏ ఫ్లరీ ఆఫ్ స్ట్రైక్స్ అంటే అనేక దాడుల చేత. ఫ్లరీ ఆఫ్ స్ట్రైక్స్ అంటే అనేక దాడులు. వాజ్ అకంపెనీడ్ అనేక దాడులు కూడా తోడయ్యాయి. నెక్స్ట్ అటాచ్మెంట్ ఏంటంటే ఫాలోయింగ్ మంత్స్ ఆఫ్ ఎస్కలేటింగ్ ప్రెషర్ ఆన్ ది ఆయిల్ రిచ్ సౌత్ అమెరికన్ నేషన్. ఇక్కడ ఫాలోయింగ్ అనేది ప్రిపోజిషన్ గా చెప్తారు, అలాగే పార్టిసిపుల్ గా కూడా చెప్తారు. నెక్స్ట్ అటాచ్మెంట్ ఏంటంటే ఫాలోయింగ్ మంత్స్ ఆఫ్ ఎస్కలేటింగ్ ప్రెషర్. ఇక్కడ ఫాలోయింగ్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు, అలాగే దీన్నే నాన్ ఫైనైట్ వర్బ్ అని చెప్పొచ్చు, పార్టిసిపల్. మనం గత క్లాస్ లో చెప్పుకున్నాం నాన్ ఫైనైట్ వర్బ్ అనేది 3 రకాలుగా వస్తుందని. 2 + V1, అలాగే వెర్బ్ కి ఇంగ్ ఫామ్ యాడ్ అయినప్పుడు, ఇంకొకటి పాస్ట్ పార్టిసిపల్ V3 అయినప్పుడు. ఈ 3 కేసుల్లోనూ నాన్ ఫైనైట్ వర్బ్ అని చెప్పుకున్నాం గత క్లాస్లో. మీరు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటే మీకు డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి. మీకు నచ్చిన పార్ట్ను ముందు చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. పార్ట్ 1 నుంచి ఈ పార్ట్ 9 వరకు ఒకదాని తర్వాత ఒకటి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫాలోయింగ్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు, అలాగే పార్టిసిపుల్ గా చెప్పొచ్చు, అంటే నాన్ ఫైనైట్ వర్బ్ గా చెప్పొచ్చు. మంత్స్ ఆఫ్ ఎస్కలేటింగ్ ప్రెజర్ అనేది నౌన్ ఫ్రేజ్. చివరిగా ఆన్ ది ఆయిల్ రిచ్ సౌత్ అమెరికన్ నేషన్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీన్ని తెలుగులో ఏమంటారంటే చమురు సంపన్నమైన దక్షిణ అమెరికా దేశంపై నెలలుగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో. ఈ మొత్తం వాక్యం అంతటిని తెలుగులో ఎలా చెప్పాలంటే వర్డ్ బై వర్డ్ కాదు, మీనింగ్ పరంగా చెప్తున్నాను. అమెరికా నెలలుగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అనేక దాడులు జరిగిన ఒక అసాధారణ రాత్రి ఆపరేషన్ తర్వాత శనివారం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకొని దేశం బయటకు తీసుకెళ్లింది. ఇక్కడ ది యునైటెడ్ నేషన్స్ క్యాప్చర్డ్ వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో అనేటటువంటిది ఒక వాక్యం. అందులో ది యునైటెడ్ నేషన్స్ అనేది సబ్జెక్టు. మళ్ళీ ఇక్కడ ఈ వర్బ్ ని ఈ సబ్జెక్ట్ కి కనెక్ట్ చేయాలి. మళ్ళీ స్పెషల్ గా ఇట్ అనేది ఏమీ లేదు, ఇట్ టుక్ అనేది లేదు, కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది దీనికి అప్లై చేస్తున్నాం. కాబట్టి ఈ క్యాప్చర్ ప్లస్ టుక్ అనే వర్బ్ ని, ఈ క్యాప్చర్ ప్లస్ టుక్ అనే వర్బ్ ని కాంపౌండ్ ప్రెడికేట్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియో అయ్యేసరికి క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉన్నటువంటి భాగం, రిలేటివ్ క్లాస్ అంటే నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్లాస్, రిలేటివ్ ప్రొనౌన్ హూ, విచ్, దట్ నౌన్ ని క్లాస్ తో కనెక్ట్ చేసే పదాలు, అటాచ్మెంట్ సెంటెన్స్ కి టైం, రీజన్, బ్యాక్గ్రౌండ్ లాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సెంటెన్స్ లో వర్బ్స్ ఎక్కువగా కనిపించిన బాస్ వర్బ్ గ్రూప్ మాత్రం ఒకటే ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత మిగిలిందంతా ప్రెడికేట్. దాంట్లో వర్బ్స్, ఆబ్జెక్ట్, క్లాజెస్, అటాచ్మెంట్స్ అన్నీ ఉంటాయి. సెంటెన్స్ లాంగ్ అవుతుంది అంటే యాక్షన్స్ వల్ల కాదు, ఇన్ఫర్మేషన్ స్మార్ట్ గా కనెక్ట్ చేసినందుకే. అర్థమైతే న్యూస్ లో వచ్చే ఇంగ్లీష్ మనకు భయం ఉండదు, అది లాజిక్ మాత్రమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.